మిగతా దేశాల్లో మాదిరిగా ఈ చారిత్రాత్మకమైన సెంగల్ కేవలం అధికారాన్ని మాత్రమే సూచిస్తుందా? ఖచ్చితంగా కాదు. ఈ సాంప్రదాయం వెనుక చాలా లోతైన అర్థమే ఉంది. నా పరిశోధన ఇక్కడే మొదలైంది. నా ఆలోచనల్లో మొదలైన ప్రశ్న ఏంటంటే, ఈ సాంప్రదాయం చోళుల కాలంలో మాత్రమే ఉందా, లేకపోతే పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని చోళులు కేవలం కొనసాగించారా? కొనసాగించి ఉంటే మరి ఈ సాంప్రదాయం ఎక్కడ మొదలైంది? ఎవరు మొదలుపెట్టారు? సమాధానం వెతకడం కోసమే నేను చేసిన ఈ ప్రయాణం నన్ను మహాభారత కాలం వరకు తీసుకెళ్ళింది. మహాభారతంలో శాంతి పర్వంలో రాజధర్మ అనుశాసనిక పర్వం అని ఒకటి ఉంది. ఈ పర్వం మొత్తంలో ఒక చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలి, పరిపాలించే ఆ చక్రవర్తి యొక్క చారిత్రం నడవడిక ఎలా ఉండాలి అని చాలా విషయాలు చెప్పబడ్డాయి.